హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ యశు వ్లాగ్స్. సో నేను మీ పద్మినిని. సో వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కదండి. సో అందుకని నేను అమ్మవారికి సారీ ట్యాపింగ్ ఎలా అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. సో ముందుగానైతే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ముందుగానైతే నేను ఆరెంజ్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. సో అమ్మవార్లకి ఎప్పుడు గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, సో మెరూన్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ ఇలాంటివి మాత్రమే అమ్మవార్లకి ప్రత్యేకంగా వాడతారనమాట. సో ఈ చీరలు ఎప్పుడు మనము కొత్తవి మాత్రమే వాడాలండి. ఎలాంటి కొంగులు కానీ ఫాల్ కానీ కుట్టించకుండా అలాగే కట్ చేయకుండా అలాగే వాడాలన్నమాట. సో వేరే వాళ్ళు ఫంక్షన్లకి మనకు పెట్టినవి కానీ అలాంటివి మనం వాడకూడదు అనమాట. సో కొత్తది అంటే కొత్తదే అనమాట. సో నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఇలాగా నేను స్టెప్స్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. సో మంచిగా అటు ఇటు ఈక్వల్గా రావడానికి సో రెండు వైపుల నుంచి నేను తీసుకున్నాను అనమాట. ఇలాగా స్ట్రైట్గా రావడానికి, కుచ్చులు బాగా కుదరడానికి అటొకరం ఇటొకరం అయితే ఇలాగే చూసిన పెట్టుకున్నాము. మనము సింగిల్గా ఉంటే కూడా మనం పెట్టుకోవచ్చండి. సో నేనైతే మా బాబు హెల్ప్ తీసుకున్నాను. సో ఇలా తొందరగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే బార్డర్స్ అన్నీ ఈక్వల్గా రావాలండి. బార్డర్ చింగులు అంటాం కదా స్టెప్స్, సో అవన్నీ కంప్లీట్గా సేమ్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకు నీట్గా కనబడుతుంది. సో నేను ఇంకా తొందరగా చేశాను ఈ వీడియో గురించి అని. సో టైం ఉంటే ఇంకా బాగా చేసుకోవచ్చు మీరు. సో నేను ఏంటంటే పిన్స్ యూజ్ చేయాలండి. సో ఎలాంటి పిన్స్ యూజ్ చేయలేను, ఎందుకంటే శారీస్ పోగులు పోవడం, రంధ్రాలు పడడం అలా జరుగుతుంది కదా. సో నేను ఏంటంటే బట్టలు పెట్టే క్లిప్స్ వాడాను అనమాట. సో ఇవన్నిటిని మనము ఈక్వల్గా చేసుకుంటూ సో వాటిని సమానంగా ఉండేలాగా క్లిప్స్ అయితే ఇలా యూజ్ చేసుకోవాలన్నమాట. సో నేను ముందు స్టెప్స్ గురించి అని చెప్పేసి సో శారీని అంతటికి అలా చేసుకున్నాను. అలాగే పళ్ళు పార్ట్ వచ్చేసి ఇంకా చిన్నగా పెట్టుకోవాలన్నమాట స్టెప్స్. సో మనకైతే కొంచెం పెద్దగా 6, 7 to 8 సరిపోతాయి. సో అమ్మవారికి అయితే ఒక 10 వచ్చేస్తాయి. సో చిన్నగా చేసుకుంటేనే బాగుంటుంది. మనం అమ్మవారి సైజుని బట్టి కూడా నీట్గా చేసుకోవచ్చండి. ఇవన్నిటిని మనము ఈక్వల్గా చూసుకుంటూ సో అక్కడక్కడ నేను క్లిప్స్గా పెట్టేశాను అనమాట. సో నీట్గా అంతటిగా ఇదేంటంటే మనం ఒక 1 వీక్ కానీ లేదంటే ఒక 2-3 days ముందు కానీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు అప్పటికప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఈ శారీ అనేది రెడీ చేసి పెట్టుకుంటే మనం అమ్మవారిని తొందరగా రెడీ చేసి పెట్టుకోవచ్చు. అదే రోజు అన్నీ కావాలి అని అంటే మనకు వీలు కాదు కదండి. సో 1-2 రోజుల ముందే మనము ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అని అంటే మనకు అమ్మవారిని రెడీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎవరి హెల్ప్ లేకుండా మనమే మాత్రమే చేసుకోవచ్చు. సో ఎంత బాగా మనం అలంకరించుకుంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది కదండి మనం ఆడవాళ్ళకి, అంతే ఎక్కువగా పూజలు చేసే వాళ్ళకి. సో అందుకని చెప్పి నేనైతే ఇలాగా క్లిప్స్ హెల్ప్ తీసుకొని సో అక్కడక్కడ క్లిప్స్ అయితే పెట్టేసుకొని నేను ఇంకా పళ్ళు పాటనంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇదేంటంటే శారీ మొత్తం యూజ్ చేస్తున్నాను. నేను 2 steps చేస్తున్నాను. సో దీనికోసం నేను ఏం చేశాను, అమ్మవారి కోసం అనేది నా దగ్గర ఒకటి చిన్న బిందె అయితే ఉందండి. సో అందులో దాంతో రెడీ చేస్తున్నాను. సో అందులో మనము రైస్ తీసుకోవాలి, బియ్యాన్ని వాడుతున్నాను. అలాగే నా దగ్గర ఒక కుండ ఉంది. సో ప్రస్తుతానికి నేను చూపించడం కోసమే ఇది వాడుతున్నానండి. సో మళ్ళీ నేను రెడీ చేసేటప్పుడు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి ఒకసారి. సో దీంట్లో 2 sides టేప్ పెట్టేసి సో ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని సో ఇలా నేను ఒక కర్రను అయితే దారంతో కట్టేస్తున్నాను అనమాట. మనకు హైట్ ఎంత కావాలో చూసుకొని అది పెట్టేసుకోవాలన్నమాట. ఇదేంటంటే స్టిక్గా ఉండాలి, చూసుకోండి. ఎందుకంటే ఇది కొంతమంది 3 days ఉంచుతారు, కొంతమంది 1 day ఉంచుతారు. 5 హారతులు 9 హారతులు అని. సో మనకు పూజ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఉండాలి కాబట్టి స్టిక్గా ఉండాలి, పడిపోకుండా ఉండాలన్నమాట. సో అది నేను దీనికోసం గుండు పిన్నులు వాడుతున్నాను చూడండి. సో ఇలా స్టిక్ని అంతా గట్టిగా కట్టేసి సో మంచిగా శారీని అంతటికి నేను ఇలా తీస్తున్నాను. ఇది 2 steps కాబట్టి నేను ఇలాగా చేస్తున్నాను. చూడండి ఒకసారి అంతా ఇదంతా ప్రాసెస్ని. సో మంచిగా గుండు పిన్నుల హెల్ప్తో చూస్తున్నాను. ఎక్కడైనా కూడా మీకు కావాలంటే నీడిల్ థ్రెడ్ కూడా వాడచ్చండి. నేను ఒక దగ్గర ఆ కట్టే దగ్గర మాత్రం నేను థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. అంటే నీడిల్తో నేను సూది దారంతో కట్టేస్తున్నాను, ఎందుకంటే మనకు స్ట్రాంగ్గా ఉండాలని. గుండు పిన్నులు కూడా చెప్పలేము కదా. సో అందుకని చెప్పేసి గుండు పిన్స్ పెట్టాను, అలాగే దారంతో కూడా కట్టాను అనమాట.
సో నీట్గా వస్తుంది, ఏం కంగారు ఏం పడాల్సిన అవసరం లేదండి. సో ఇలా కుచ్చుళ్ళంతటినీ మనము సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట, అటు ఇటు అంతటిని. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఏమి పెద్దగా దీనికి అమ్మో మనకు రాదు ఇలా చాలా మందికి చేసుకోవాలని కోరిక ఉంటుంది, పాపం అయినా కూడా వీలు కాదు. సో ఇలానో ఏంటో చేయడం అనేసి మళ్ళీ ఎంత ప్రాసెస్ ఉంటుంది దీనికి, ఎలా వస్తుందో అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటారు అనమాట. నాకైతే ప్రతిసారి చాలా మంది అడుగుతారు, బాగా చేస్తావు, ఎలా చేస్తావు ఏంటి అని, మాకు కూడా ఇలా రెడీ చేసి ఇస్తావా అని అంటారు అనమాట. సో ఒక 1-2 డేస్ అయితే వీలవుతుంది, కానీ అదే రోజు వేరే వాళ్ళకు కూడా ఇలా హెల్ప్ చేయాలి అని అంటే మనకు కూడా చాలా పని ఉంటుంది. సో అయినా సరే నేను హెల్ప్ చేస్తాను. సో దీనికోసం నేను రెడీమేడ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఉంటాయి కదా, కాళ్ళు చేతులు అమ్మవారికి, సో ఇది సైజుని బట్టి కూడా దొరుకుతాయండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మనం కొనుక్కోవాలన్నమాట. సో నాకు అరౌండ్ ఎంత అంటే 450 ఎంత పడిందండి. సో ఇది మీడియం సైజ్ అనమాట. సో మీడియం సైజు కన్నా కొంచెం చిన్న సైజే ఇంకా. సో నేనైతే అవి తీసుకున్నాను. సో లేని వాళ్ళు మనం స్టిచ్ చేయొచ్చు అనమాట. బ్లౌజ్ పీస్తో కూడా హ్యాండ్స్ చేసుకోవచ్చు. సో వీలైతే నేను అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను, సింపుల్గా ఉంటుంది. సో ఇలా పళ్ళు అంతా పెట్టేసుకొని నేను హ్యాండ్స్ కూడా అలా పెట్టేసుకున్నాను. సో దీనికి నేను వచ్చేసి వడ్డానం అయితే పెట్టేశాను. సో ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుందండి, ఏమో అంత పెద్దగా ఏముండదు, ఒక 1 అవర్ కూడా పట్టదు. సో ఇలా అమ్మవారిని అయితే అటు ఇటు థ్రెడ్తో కట్టేసి మనము ఆ కలశానికి అయితే కట్టేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మంచిగా మనం ఇవన్నీ అలంకరణ చేసుకోవాలి. సో ఇప్పుడు కాళ్ళు పెట్టేస్తున్నాను చూడండి. నాకు కాళ్ళకి ఏంటంటే మనం బ్లౌజ్ పీస్ వాడేసి బ్లౌజ్ పీస్ కూడా చుట్టేయచ్చు అనమాట. నేను జస్ట్ ఇలా చేసి సింపుల్గా ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. జస్ట్ వీడియో కోసం కాబట్టి నేను హడాగడిగా చేసేస్తున్నాను. సో ఇలా సింపుల్గా పెట్టేసుకోవడమే, అక్కడ గుండు పిన్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. సో చూడండి ఎంత బాగా వచ్చిందో అమ్మవారు అయితే. సో చాలా బాగుంది కదండి. సో నేనైతే ఇలా రెడీ చేశాను. సో మీరు ఎలా చేస్తారు, సో ఈ వీడియో మీకు నచ్చిందా అనేది నా కామెంట్ రూపంలో కంపల్సరీగా చేయండి. సో ఈ వరలక్ష్మి వ్రతానికి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మనందరికీ ఉండాలని కోరుకుంటూ, సో నేను ఇలా సింపుల్గా రెడీ చేయడం చూపిస్తున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మరిన్ని మంచి మంచి వీడియోలు తీయడానికి నేను ప్రయత్నిస్తుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నా ఛానల్ని ఫాలో అవుతున్నందుకు, నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.